హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి ఛానల్. ఈరోజు నేను మటన్ చేస్తున్నానండి. ఉల్లిపాయలన్నీ వేయించుకున్నాను. ఇది మటన్ ఆవటీలు పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు టమాటా వేసుకున్నామండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మసాలా వేసుకుని మసాలా ఎర్రగైన తర్వాత మటన్ వేసుకోవాలండి. టమాటాలు కొంచెం మెత్తగైన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకుందామండి. మసాలా అంతా మొత్తం వేసేసుకొని మంచిగా ఇట్లా మసాలా అంతా బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మటన్ వేసుకోవాలండి. ఇది బాగా ఇంకా మగ్గుతుంది. ఇంకా ఇది ఒకలాగా ఉంటుందండి, మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగా కమ్మగా ఉంటుంది మటన్. ఇట్లా మసాలా నూనెలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇక ఇప్పుడు మటన్ వేసుకుందామండి. 1 కిలో మటన్ తెచ్చాడు. తర్వాత వాటర్ వేసుకున్నప్పుడు ఇది కూడా కొన్ని నీళ్ళు వేసుకొని కడిగి వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలుపుకొని తగినంత ఉప్పు, మనకు కిలోకి ఇంత 1/2 కిలోకి ఇంత అని మనకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నానండి. నేను 3 స్పూన్లు వేస్తున్నాను, కిలో కాబట్టి. మీ రుచికి తగ్గట్టు మీరు కూడా వేసుకోవచ్చండి. ఇట్లా మటన్లో ఉప్పు కారం కరెక్ట్ సరిపోతే చాలా కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆల్రెడీ నేను పసుపు దాంట్లో వేసేసుకున్నానండి, వాటిలో వేసుకున్నాను. ఇప్పుడు మామూలుగా ఉప్పు కారం ఒకటి వేస్తానండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని ఒక 4 విజిల్ పెట్టాలండి. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకోవచ్చు. కొంచెంసేపు మగ్గించి ఇప్పుడు మూత తీసుకుందామండి. కాసేపు మగ్గింది కదా, మూత తీసుకొని తగినన్ని వాటర్ మనకి ఎన్ని పడతాయి అన్ని వాటర్ వేసుకోవాలి. నాకు మిక్సీ పట్టిన మసాలా పట్టిన వాటర్ ఉన్నాయి కదండి, దాన్ని గిన్నె కడిగి అది పోస్తున్నాను నేను. మంచి కలుపుకొని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్నీ వేసుకొని 4 విజిల్ పెట్టుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. మూత పెట్టేసుకున్నాను. ఇంకా అంతే, 4 విజిల్ వస్తే అప్పుడు 4 విజిల్ వచ్చాక దింపుకోవచ్చండి. తీసి చూపిస్తా పక్కది ఆన్ చేసిన. ఇంతేనండి. ఇంకా 4 విజిల్ అయిపోయిన తర్వాత తీసుకొని ఇట్లా చూసుకోవడం. ఇంకా చూడు, అబ్బా ఎమ్మీగా ఉంది. అబ్బా మూలి బొక్కలు సూపర్. ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.